Now, this is my third session. ఇది నా మూడవ సెషన్ ఇది. In the first session, I shared about the importance of family life. నా మొదటి తరగతిలో కుటుంబం జీవితం యొక్క ప్రాధాన్యతను గురించి నేను వివరించాను. And in the second session, I shared about the roles of husband and wife in the home. కుటుంబాల్లో భార్యాభర్తలు పోషించవలసిన పాత్రను గురించిన వివరాలు నా రెండవ తరగతిలో మీకు తెలియజేశాను. In this third session, what I want to share is the challenges that are there for the families in this modern time. ఈ యొక్క ఆధునిక సమయాల్లో కుటుంబాల్లో ఎదురవుతున్న సవాళ్లను గురించి ఉదయకాల సమయంలో నేను ధ్యానించిన ఉన్నాను. Challenges for the families. కుటుంబాలకు ఉన్న సవాళ్లు. We will begin with 2 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంతో మనం ప్రారంభిద్దాం. Verse 11. 11వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. We will read verses 10 and 11. 10-11 వచనాలు. మీరు దేని గూర్చైనను ఎవని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. Yeah, we were reading verses 10 and 11 of 2 Corinthians 2. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నాము. There in the end of verse 11, Paul says like this. 11వ వచనం చివరి భాగంలో పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. We are not ignorant of his devices. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. To understand the context of what Paul says here, we have to read from the beginning of this chapter. పౌలు చెప్తున్న మాటను అర్థం చేసుకోవాలంటే అధ్యాయ ప్రారంభం నుంచి మనం చదవాలి. He refers to some visit that he made to this assembly at Corinth. కొరింథీలో ఉన్న సంఘాన్ని దర్శించిన ఒక సంఘటనను పౌలు చెప్తూ ఉన్నాడు. And it seems that when he was there, some brother there, made some problem against him. పౌలు ఆ సంఘంలో ఉన్న సమయంలో ఏదో ఒక సహోదరుడు కొంత సమస్యను He was grieved about that. ఆ విషయమై పౌలు గారు నొచ్చుకున్నారు. And all the believers there in Corinth, they were also very sorry for that. అక్కడ ఉన్న కొరింథీలో విశ్వాసులు మిగతా వారు కూడా ఆ విషయాన్ని గురించి చింతిస్తూ ఉన్నారు. Probably the believers in Corinth, they turned against that brother. బహుశా కొరింథీలో ఉన్న విశ్వాసులైన వారు ఎవరైతే సమస్యలు లేవనెత్తారో వారికి ఎదురాడవచ్చు. But we understand that brother repented and made things okay with Paul. అయితే తర్వాత అర్థమవుతున్న విషయాలు ఏంటంటే ఆ సహోదరుడు మరలా సరి చేసుకుని పౌలుతో కూడా మరలా సంధి చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. Still the Corinthian believers were not able to take it in or forgive that brother. అయినప్పటికీ కూడా మిగతా విశ్వాసులు కొరింథీలో ఉన్న వారు ఆ సహోదరుని క్షమించలేని మనసు కలిగిన వారుగా ఉన్నారు. So now in this passage Paul is asking the Corinthian believers to forgive that brother. ఈ సమయంలో ఈ సందర్భంలో కొరింథీలో ఉన్న విశ్వాసులకు పౌలు రాస్తూ ఆ ఫలానా సహోదరుని దయచేసి మీరు క్షమించండి అని విశ్వాసులను కోరుతూ ఉన్నాడు. I have forgiven, so you also forgive him. నేను కూడా తనను క్షమించున్నాను కనుక దయచేసి మీరును క్షమించండి అని కోరుతున్నాడు. Don't keep a grudge against that brother. ఆ వ్యక్తి మీద మీకు ఇంకా ఆ రీతిగా కక్షలాగా మీరు పెట్టుకొనవద్దు. And if we keep a grudge against that brother, ఆ వ్యక్తి మీద మీకు ఆ రీతిగా భావన మీరు ఉన్నట్లయితే, if we have an unforgiving spirit, మన లోపల క్షమించని ఆత్మ ఉన్నట్లయితే, then we are giving an advantage to devil to work. ఆ రీతిగా నీ మనసులో క్షమించని మనసు ఉన్నట్లయితే సాతానుకు పనిచేయటానికి నీకు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నావు. We are giving a foothold for Satan to play his tricks there. సాతాను తన తంత్రాలను వినియోగించడానికి అవసరమైన స్థలాన్ని నీవు తనకిస్తున్నావు. And then he tells, we are not ignorant about his device. దాని తర్వాత పౌలు చెప్తూ అంటున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. It means we know his methods, we know his devices. సాతాను తంత్రాలు, సాతాను పద్ధతులు మనకు తెలుసు. If we give a foothold to him, he know
how to play havoc in that area. కొంచెం కాలు పెట్టడానికి సాతానుకు స్థలం ఇస్తే ఎంత గందరగోళం సృష్టిస్తాడో అంత గందరగోళం సృష్టించే తెలివి వాడికి ఉన్నది. So we are not ignorant about his devices. కనుక సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. Why we are not ignorant about his devices? ఎందుకు మనం ఎరుగని వారము కాము అని చెప్పబడుతున్నాము? It is written and given unto us as to how he works. ఎందుకు అంటే వాడు ఎలాంటి వాడో ఎలాగూ పనిచేస్తాడో మనకు గ్రంథస్థం చేయబడి మన హస్తాల్లో వాక్యం ఇవ్వబడింది. As it is written and given to us in the scripture, by that word we know how he works. గ్రంథస్థం చేయబడి వాక్యంలో మనకు తెలియజేయబడింది కాబట్టి వాడు ఏ రీతిగా పనిచేస్తాడో అన్న విషయాలు మనకు తెలుసు. So we are not ignorant of his device. ఆ కారణం చేత తంత్రాలను ఎరుగని వారం కాము అంటున్నాడు. I often say like this. ఈ రీతిగా నేను తరచూ చెప్తాను. Satan doesn't have an R&D department. సాతానుకు పరిశోధన కేంద్రం అంటూ ఏది కూడా లేదు. No research and development department. ఏది R&D రీసెర్చ్ సెంటర్ పరిశోధన కేంద్రాలు సాతానికి ఏమీ ఉండవు. What he has been doing, he is doing that now also. ఏదైతే చేస్తూ ఉన్నాడో ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. You think about our own nation itself, our country itself. మన దేశాన్ని గురించే మనం ఆలోచన చేస్తే they will be very much careful about the developments in the neighboring countries. పొరుగు దేశాల వారు ఏ రీతిగా అభివృద్ధి చెందుతున్నారో అన్న విషయాలు ఒక కన్నేసి ఉంచుతారు మన దేశం. Whatever weapons they have. వారు ఎటువంటి ఆయుధాలను తయారు చేస్తున్నారు. And according to that knowledge they keep changing their own weapons. పొరుగు దేశ వారు ఏ రీతిగా అణ్వాయుధాలను తయారు చేస్తున్నారో వారు తెలుసుకొని స్థానిక దేశంలో కూడా వారు అభివృద్ధిని వారు ప్రారంభిస్తారు. Every company, every manufacturers, they also have an R&D department. ప్రతి కంపెనీల్లోనూ ప్రతి సంస్థలో కూడా ఈ రీతిగా పరిశోధన చేసే ఒక విభాగం ఉంటుంది. They are not doing the same thing always. ఎప్పుడు కూడా వారు ఒకే పనిని చేయరు. According to the necessity they keep changing, they keep developing. అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి వారు వృద్ధి చెందుతూ వెళ్తారు. So about the world we cannot say that we know their methods, we know their devices. లోకాన్ని గురించి మనం మాట్లాడాలంటే లోకంలో వారు చేసే పద్ధతులు మనకు అన్ని తెలుసు అని మనం చెప్పలేము. Because they keep changing. ఎందుకంటే వారు మార్పు చెందుతూ మార్పు చేసుకుంటూ వెళ్తారు. What they are today is not what they were yesterday. ఈ రోజు ఏమై ఉన్నారో నిన్నటి దినాన ఆ రీతిగా వారు లేరు. And what they are going to be tomorrow is not what they are today. రేపు వారు ఏమి చేయబోతున్నారో ఈ రోజు చేసేది కాదు. But about Satan, about the devil, we can say that he doesn't have a department like that. We know his devices. అయితే సాతాను గురించి మనం చెప్పాలంటే పరిశోధన కేంద్రం లాగా ఏది లేదు. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారమే. Now one thing we should remember. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. In this passage that I read, Paul is not telling about a family. ఇక్కడ పౌలు చెప్తున్న ఈ మాట కుటుంబాన్ని గురించి అయితే కాదు. But we are considering about the family. అయితే మన యొక్క సందర్భ ధ్యానము కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నాం. What he tells here, we can apply it to the family situation also. ఇక్కడ పౌలు చెప్తున్న మాటలను మన కుటుంబ జీవితానికి కూడా అన్వయించుకొనవచ్చు. Well, as I mentioned in one of the sessions, Satan is trying to distract us and destroy us from the purposes that God has for the family. దేవుడు కుటుంబాలకి ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశం నుంచి గురి నుంచి మనను వైదొలిగించాలని ఇబ్బంది గురి చేయాలని సాతానుడు పన్నాగం పన్నాడు. And we know how he attacks us, how he works. వాడి పనులు వాడి తంత్రాలు మనం ఎరిగిన వారమే. Because we know how he has worked in the past. ఎందుకంటే గతంలో సాతాను ఏ రీతిగా పనిచేశాడో మనకు తెలుసు. So we know how he works. కనుక తాను ఏ రీతిగా పనిచేస్తాడో మనకు తెలుసు. How he has been destroying families in the past, in the same way he is trying to destroy your family and my family. గతంలో కుటుంబాలను ఏ రీతిగా సాతానుడు నాశనం చేశాడో మనకు తెలుసు. అదే రీతిగా నా కుటుంబాల పట్ల ఎట్లా నాశనము పన్నాగం పన్నుతాడో మనకు తెలుసు. Method is the same. పద్ధతి మాత్రం ఒకటే. So we know his devices. కనుక వాడి తంత్రాలు మనకు తెలుసు. Now we are going to see from chapter 3 of Genesis how he played havoc in that first family. మొట్టమొదటి కుటుంబంలో ఏ రీతిగా ఒక పన్నాగం పన్ని ఇబ్బందిని నాశనాన్ని తీసుకువచ్చాడో ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. Let's turn to chapter 3 of Genesis. ఆదికాండము 3వ అధ్యాయము. As we know, God made Adam and Eve and put them in the Garden of Eden.
ఆదాము హవ్వలను చేసి ఏదైను వనములో దేవుడు ఉంచాడు. Their situations were very beautiful. అక్కడ వారి పరిస్థితులు చాలా రమ్యంగా ఉన్నాయి. Everything was new around them. వారి చుట్టూరా సమస్తము నూతనంగా ఉంది. And in that new earth, the Garden of Eden was the most beautiful place. ఆ నూతనమైన భూమిలో ఏదైను వనము అనేది ఎంతో రమ్యమైన స్థలంగా ఉన్నది. And that was the most secured place in all the world. ఆ లోకమంతటిలో భూమంతటిలో కూడా ఎంతో భద్రంగా ఉండిన స్థలము కూడా అది. God put Adam and Eve in that place. ఆ స్థలములో ఆదాము హవ్వలను దేవుడు అక్కడ ఉంచాడు. Even in that most beautiful secured place we see Satan playing his tricks. అటువంటి రమ్యమైన భద్రత కలిగిన స్థలములో కూడా సాతాను తన తంత్రాలు పద్ధతులను అక్కడ కూడా వినియోగించాడు. That tells us clearly that he can work havoc in any place. కనుక దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏ స్థలమైనప్పటికీ సాతాను తన తంత్రాలు వినియోగిస్తాడు. If he could do that in Eden, he can do it in our situations also. ఏదోనులోనే సాతానుడు ఆ పని చేసినట్లయితే మన పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా వాడు చేయగలుగుతాడు. How he worked, problem or distraction in that first family. ఏ రీతిగా మొదటి కుటుంబంలో ఆ విచ్ఛిన్నం గురి చేశాడు. When we read the first 6 verses there in chapter 3, we see that very clearly. 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదివితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. In the beginning of chapter 3, we are told that serpent was the most subtle of all the creation of God. ఈ యొక్క మొదటి వచనములో మనం చదివినట్లయితే దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. Satan uses that subtle creation for his work. ఏదైతే యుక్తి గలదానిగా దేవుడు సర్పాన్ని చేశాడో ఆ యుక్తిని సాతాను ఉపయోగించుకుంటాడు. Through that serpent he speaks to Eve. అవును, అక్కడ అవ్వతో సర్పము మాట్లాడాడు. వాస్తవము. Had God said, "You shall not eat of every tree of the garden"? ఈ తోట చెట్ల ఫలములను మీరు తినకూడదు అని దేవుడు చెప్పినా. And then in verse 2 she is answering that. ఆ మాటకు స్త్రీ జవాబు, We can eat from every tree in the garden. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. But there is one in the midst of the garden. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి From that we are not supposed to eat. We are not supposed to even touch it lest we die. మేము చావకుండానట్లు వాటిని మేము తినకూడదు, కనీసం వాటిని ముట్టుకొనకూడదు అని దేవుడు మాతో చెప్పాడు అంటుంది. As we often know, she adds something to what God had said. దేవుడు చెప్పిన దానికి ఇంకొక మాట జోడించి చెప్తుంది. God had told only that they should not eat of it. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే కేవలము దాన్ని తినకూడదు. Now she says, we shall not eat of it and shall not even touch it. అయితే స్త్రీ చెప్తున్న మాట దానిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని కూడా మాట చెప్తుంది. Why she added that words to that commandment of the Lord? దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు మరో మాటను ఎందుకు జోడించి చెప్తుంది? Like to explain like this. ఈ రీతిగా దాన్ని వివరిద్దాం. Think about a little boy. ఓ చిన్న పిల్లవాడిని గురించి ఆలోచన చేయండి. His exams are coming near. పిల్లవాడికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. And father said like this. తండ్రి రీతిగా అంటున్నాడు, Now your exams have come. నీ ఎగ్జామ్స్ వచ్చాయి, Don't go out to play. బయటికి వెళ్ళి ఆడుకోవద్దు. You can go out to play only after the exams. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఆడుకోవాలి. And son said, okay. కుమారుడు అన్నాడు, సరే అన్నాడు. And the evening his friends came. సాయంత్రం వేళ తన స్నేహితులు వచ్చారు. They knocked at the door. తలుపు కొడుతున్నారు. And for some time he didn't open because he knew that it's friends and he will not be able to go with them. ఆ స్నేహితులు తలుపు కొడుతున్నారని తెలుసు కాబట్టి బయటికి వెళ్ళడానికి సందేహించి తలుపు తీయలేదు. But they kept on knocking. అయితే తలుపు కొడుతూనే ఉన్నారు. And he opened the door. ఈ పిల్లవాడు తలుపు తీశాడు. And he said, I'm not coming to play. నేను ఆడుకోవడానికి రావట్లేదు అని చెప్పాడు. Why? What's the problem? ఎందుకు రావట్లేదు, ఏంటి సమస్య అని అడిగారు. Daddy had told that I should not come to play with you and I should not even look at you. మా నాన్నగారు చెప్పారు, మీతో ఆటలాడుకోకూడదని చెప్పారు, కనీసం మీ ముఖాలు కూడా చూడకూడదని చెప్పాడు అన్నారు. Did the father say that he should not look at the friends? తండ్రి ఏమన్నా చెప్పాడా కనీసం ముఖం కూడా చూడకూడదని? No, he didn't say like that. తండ్రి ఆ మాట చెప్పలేదు. He only said till the exams are over you should not go to play. పరీక్షలు అయిపోయేంత వరకు నువ్వు ఆడుకోవడానికి వెళ్ళకూడదు అని మాత్రమే తండ్రి చెప్పాడు. Why he added something to it? కుమారుడు ఎందుకు ఇంకొక మాట జోడించి చెప్పాడు? His grudge, his dissatisfaction about
what the daddy said. తండ్రి చెప్పిన మాట పట్ల అసంతృప్తిని ఆ రీతిగా వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. I cannot go to play. నేను ఆడుకోవడానికి వెళ్ళలేకపోతున్నాను. That feeling was there, ill feeling was there within him. అటువంటి భావన తన మనసులో ఉండిపోయింది. He was expressing that by adding something more to what daddy said. తన అసంతృప్తిని ఇంకొక మాటను జోడించడం ద్వారా తండ్రి పట్ల ఉన్న అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు. Apply that over here also. అదే విషయాన్ని ఇక్కడ అన్వయించుకోండి. God had given the permission to enjoy everything in the garden. ఆ తోటల చెట్లలో అన్ని ఫలములు అన్ని విషయాలు ఆస్వాదించవచ్చు అన్నట్టు చెప్పాడు. Only one restriction was put. కేవలం ఒక షరతును మాత్రం పెట్టడం జరిగింది. And that too it was given for a test. అది కేవలం అది పరీక్ష కూడా, పరీక్ష చేయడానికి మాత్రమే చెప్పాడు. Not going to the details of that. ఆ వివరాలకు మనం వెళ్ళట్లేదు. So that restriction was put there. కేవలం ఒక షరతు మాత్రం వారికి ఇచ్చాడు. Probably always she might have thought, oh, I should have been able to eat that also. బహుశా అది కూడా నేను తినవచ్చు కదా అన్నట్లు అడుగుతున్నాడు. That grudge, that dissatisfaction, that ill feeling was there within her. చూడండి, ఆ రీతిగా దేవుడు చెప్పడాన్ని బట్టి ఆ అసంతృప్తి అనేది వాళ్ళ మనస్సుల్లో భావనలో ఉండిపోయింది. That is why she is adding something more to what God said. అందుకోసమే దేవుడు చెప్పిన మాటకు జోడించి ఇంకో పదాన్ని కూడా కలిపి స్త్రీ చెప్తూ ఉంది. That ill feeling within her, that grudge within her was sufficient, foothold for Satan to work. దేవుడు చెప్పిన మాటకు కొంచెం విరోధ భావం కలిగి అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న ఆ కొద్ది భావన చాలు సాతాను మనలో చొరబడటానికి, ఒక అడుగు వేయడానికి. In verse 4 he says, ye shall not surely die. 4వ వచనంలో మీరు చావనే చావరు అంటున్నాడు సర్పం. You eat it. మీరు తినుండి. You will become like God. మీరు దేవతల వలె ఉంటారు. Your eyes will be open. మీ కన్నులు తెరవబడతాయి. And ye shall be like gods. మీరు దేవతల వలె ఉందురు. You will know good and evil. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు ఉంటారు. And verse 6 she considered all that he said. ఆ అపవాది చెప్పిన మాటలన్నిటిని కూడా పరిగణించింది 6వ వచనంలో. And she got attracted to that fruit. ఆ యొక్క ఫలమును తినడానికి ఆమె ఆకర్షింపబడింది. She went and ate it. వెళ్ళి ఆ ఫలమును తినినది. And she plucked one and gave it to the husband also. ఇంకోటి తెంచుకొని వచ్చి తన యొక్క భర్తకు కూడా ఇచ్చెను. We don't know how far Adam was at that time. ఆ సమయంలో ఆదాము గారు ఎంత దూరంలో ఉన్నాడో మనకు తెలియదు. Definitely he had not gone for a foreign trip or anything. మనం ఎక్కడో కూడా ఆయన బయటకు ఫారిన్ ట్రిప్ అయితే వెళ్ళి ఉండడు. He was there in the garden itself. తోటలోనే ఎక్కడో ఒక్కడ ఉండవచ్చు. He was with her. తనతో పాటే ఆయన కూడా ఉన్నారు. But as we don't see any interference from him here in that matter, we can understand that he was somewhere far from her. అయితే స్త్రీ ఈ పని చేస్తున్న సందర్భంలో ఎటువంటి ఆటంకము కలిగించలేదు కాబట్టి ఆదాము ఏ విషయంలో కూడా అడ్డుకోలేదు కాబట్టి దూరంలో ఉన్నాడు అని మనం ఆలోచన చేయవచ్చు. She was with her in the garden, but away so that devil can work his tactics. ఇరువురు కూడా తోటలోనే కలిసి ఉన్నవారు కానీ ఆ సమయంలో సందర్భంలో వేరుగా ఉండటాన్ని బట్టి సర్పము ఆ స్త్రీ మీద పని చేయగలిగింది. And we are told that he also ate it. అక్కడ కూడా ఆదాము కూడా ఆ ఫలమును తిన్నట్లు మనకు తెలుసు. She ate it, she gave to him and he too ate it. ఆమె తినింది, కొన్ని ఫలము తీసుకొని భర్తకి ఇచ్చింది, భర్త కూడా తిన్నాడు. As we all know well, he ate it not because of any deception. చూడండి, తాను భర్త ఆదాము తిన్నాడు ఏదో మోసపోయి కాదు తినింది. She was deceived. ఆమె అయితే మోసపరచబడింది. Deceived by Satan. సర్పము చేత స్త్రీ హవ్వ మోసపరచబడింది. But he was not deceived. ఆదాము అయితే మోసపరచబడలేదు. He ate it because of his love for her. భార్య పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఇవ్వగా దానిని తిన్నాడు. Probably as soon as she ate it, బహుశా ఆమె తిన్న సమయంలో వెంటనే there was some changes, outward changes in her. ఆమెలో వెంటనే బహిరంగ కొన్ని మార్పులు ఆమెకు బహుశా కనిపించి ఉండవచ్చు. Probably she had the glory and the glory is lost. అప్పటి వరకు ఉన్న మహిమ ఆమె కోల్పోయి ఉండవచ్చు. So he noticed the changes on her after eating. ఆమె తినడం వెంటనే ఆమెలో ఉన్న మార్పులను ఆయన కూడా గమనించి ఉండవచ్చు. He might have remembered what God said, in the day you shall eat it, you shall surely die. ఆ వృక్ష ఫలమును మీరు తిన దినమున మీరు నిశ్చయముగా చచ్చేదురు అనే మాటను జ్ఞాపకమని చేసుకుని ఉండవచ్చు. That's going to happen for her. ఆమెకు అది జరగబోతుంది. Now I don't want her to die alone. ఆమె కేవలం ఆమె మాత్రం చనిపోవడం నాకు ఇష్టం లేదు. I don't want her to suffer alone. ఆమె మాత్రమే ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. Let me also eat and be a part in this way. నేను కూడా దానిని తిని ఆమె ఏదైతే నష్టానికి గురవుతుందో ఆ నష్టంలో నేను కూడా పాలు పుచ్చుకుంటాను. So she was deceived, but he ate it because of his love for her. ఆమె అయితే మోసపరచబడింది కానీ ఆదాము మాత్రం ఆమె పట్ల ఉన్న ప్రేమను బట్టి దానిని తీసుకొని తిన్నాడు. That first family fell in sin.
మొట్టమొదటి కుటుంబం ఆ రీతిగా పాపములో పడిపోయెను. And that became the reason for the problems in all humanity with all the families in the earth. ఆ కారణాన్ని బట్టి మానవ జాతి మొత్తం భూమండలం మీద అందరూ కూడా పాపములో పడడానికి కారకులయ్యారు మొదటి కుటుంబం వారు. If we look at that incident, ఆ సంఘటన ఒకసారి మీరు ఆలోచన చేస్తే we see some of the reasons why that fall happened. ఎందుకు ఆ రీతిగా వారు పడిపోయారు అనడానికి కొన్ని కారణాలు చూడవచ్చు. First thing I want you to notice is this: మొట్టమొదటి కారణం ఏమిటి అని అనగా that discontentment, that dissatisfaction that Eve had. హవ్వలో ఉన్న ఆ అసంతృప్తి అనేది మొదటగా చూడవచ్చు. She had everything. ఆమెకు సమస్తము ఉన్నది. Just one restriction was put. కేవలం ఒకదాని గురించే దేవుడు చెప్పాడు. She decided that too. అది కూడా చేయకూడదు అని చెప్పింది కూడా అది కూడా ఆమె చేయడానికి నిర్ణయం చేసుకుంది. I want to eat that also. తినకూడదు అని చెప్పినది కూడా నేను తినాలి అనుకున్నది. We see that discontentment within her. తనలో ఉన్న ఆ అసంతృప్తిని ఆ భావనను మనం చూడగలుగుతాము. Second thing I want you to notice is this: రెండో విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. she was alone. ఆమె ఒంటరిగా ఉన్నది. She could have ran to wherever Adam was and brought him into that picture. ఆమె బహుశా ఒకవేళ పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త దగ్గరికి వెళ్లి ఆ పరిస్థితిలోనికి తీసుకుని రావచ్చు. I will call Adam, my husband, and come. ఆ సర్పం అడుగుతున్నప్పుడు నా భర్తను అడిగి వస్తాను అని చెప్పి వెండి ఉండవచ్చు. No, that didn't happen. అది జరగలేదు అక్కడ. She acted alone. ఆమె ఒంటరిగా ఆ విషయంలో స్పందించింది. She decided alone. ఆమె సొంతగా ఆ విషయంలో నిర్ణయం తీసుకుంది. Another thing, ఇంకొక మాట, she had no regard for the word of God at all. దేవుని మాట పట్ల వాక్కు పట్ల ఎటువంటి గౌరవభావం లేనే లేదు. She knew that God had told that they were not supposed to eat of it. ఆ వృక్ష ఫలమును తినకూడదు అని ఆమెకు బాగా తెలుసు. She herself tells that, isn't it? ఆ మాట తానే చెప్తూ ఉంది సర్పంతో. That shows that she was clearly instructed by her husband. ఆ మాట తాను చెప్పడం ఏం తెలియజేస్తుంది అంటే దేవుని చేత చాలా స్పష్టంగా వారు సూచించబడ్డారు అన్న విషయం తాను బాగుగా తెలుసు. But when the situation came, అయితే పరిస్థితి తాను ఎదుర్కొన్నప్పుడు she gave no regard to God's command at all. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఏమాత్రం గౌరవాన్ని పట్టింపును చూపించలేదు. We are looking at the fall of that first family. మొట్టమొదటి ఏ రీతి కుటుంబం పతనమైందో మనం చూస్తున్నాం. Why are we looking at it? ఏ కారణాన్ని బట్టి చూస్తున్నాం? Just to know that it's the same way that he works with us also. ఎందుకు చూస్తున్నామంటే అపవాది ఈ రోజుల్లో కూడా మనతో ఆ రీతిగానే పని చేస్తాడు అని తెలుసుకోవడానికి మొదటి కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. What brought that fall? Ultimately, అంతిమంగా ఏ కారణాన్ని బట్టి మొదటి కుటుంబం వారు పతన స్థితికి వెళ్ళిపోయారు? discontentment, అసంతృప్తి వలన, deciding and acting all alone, ఒంటరిగా ఉండి స్వయంగా నిర్ణయాలు తీసుకొని పనిచేయడం వలన, no regard for God's word. దేవుని వాక్యం పట్ల ఎటువంటి గౌరవ భావం లేకపోవడం వలన, these are the things, causes that happens in our own homes also for the problems and the failures that happens. మన సొంత గృహాల్లో కూడా మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, అపజయాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా గల కారణాలు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవే. Satan has made the life of the families very difficult in this present days. ప్రస్తుత దినాల్లో సాతాను ఈ యొక్క జీవితాలను చాలా కష్టతరంగా మార్చేశాడు. In the form of apple, well, he showed to Eve. ఆ యాపిల్ రూపములో, ఆ వృక్ష ఫలము రూపములో హవ్వకు ఆ దినాన అపవాది చూపించాడు. Modern challenges are various other things. అయితే ఈ ఆధునిక యుగములో మనం ఎదుర్కొనే సవాళ్లు నానా రకాలుగా ఉంటాయి. That forbidden fruit for us is something different. ఆ రోజుల్లో తినకూడదు అని చెప్పబడిన ఆ ఫలము ఇప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు వేరే రూపంలో ఉంది. What are the challenges that are there before us, before the families now? ఈ రోజుల్లో ఈ కుటుంబాల మధ్య మనం ఎదుర్కొనే సవాళ్లు ఏ రూపంలో ఉన్నాయి? Let me just mention certain things that are there as challenges for you and I. నీకు నాకు ఈ దినాల్లో ఆధునిక యుగములో మనం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను మీకు తెలియజేస్తాను. There may be many challenges. చాలా సవాళ్లు ఉండవచ్చును. But I put down certain things in my note. అయితే నేను కొన్ని విషయాలను రాసుకున్నాను. If you look in the world today, ఈ లోకంలో ఉన్న ప్రపంచాన్ని ఇప్పుడు గమనిస్తే there is a desire and demand for personal, individual rights. వ్యక్తిగత హక్కులను గురించి
పోరాడే తత్వాన్ని మనము ఈ లోకంలో ప్రస్తుతం మనం చూస్తాం. Nowadays we hear about human rights. మానవ హక్కుల గురించి మనం ఈ రోజుల్లో ఎక్కువగా వింటాం. We hear about animal rights. ఆ జంతువుల హక్కుల గురించి వింటాం. We hear about individual rights. ఆ వ్యక్తిగత హక్కుల గురించి మనం వింటాం. We hear about gay rights. ఆ గే రైట్లు అనే ఆ వారి హక్కుల గురించి కూడా వింటాం. Goes on and on like that. ఈ రీతిగా అనేకులు వారి హక్కుల గురించి పోరాడే దినాలు ఇవి. Everybody want to do what is good for him. తనకు ఏది మేలో అదే చేసుకునే భావన కలిగిన జనులు ఈ లోకంలో ఈ సమయంలో ఉన్నారు. Everyone want to be free from any restrictions. ఎటువంటి ఇబ్బందులు వారికి పెట్టకుండా వాళ్ళని స్వతంత్రులుగా వదిలివేయాలి అన్న ఆలోచన కలిగిన ధోరణి ఈ లోకంలో జనులకు ఇప్పుడు ఉంది. Once upon a time this talk of rights and all there, belonging to the western countries only. ఒకప్పుడు నాకు ఈ హక్కులు కావాలి అనే మాటలు కేవలము పాశ్చాత్య దేశాల్లో మాత్రమే మనకు వినపడేవి. But now it is there in our country also. ప్రస్తుత కాలంలో మన దేశంలో కూడా ఇటువంటి వాదన వినిపిస్తూ ఉంది. It's there everywhere. ఈ నినాదాలు ఇప్పుడు ఎక్కడ కూడా వినపడుతూనే ఉన్నాయి. Don't have to give you examples. There are a lot of things which you see in the media. మనము చెప్పవలసిన ఉదాహరణలు ఏం అవసరం లేదు, అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. That attitude is there in the families also. ఇప్పుడు ఇటువంటి వైఖరి ధోరణి కుటుంబాల్లో కూడా వచ్చేసింది. Children doesn't want to hear to their parents. పిల్లలైన వారు తల్లిదండ్రులు మాట వినడానికి ఇష్టపడట్లేదు. Our world is different from your world. మా ప్రపంచం మీ ప్రపంచంతో వేరు అంటున్నారు. You do not know how to direct us, guide us. మమ్మల్ని ఎట్లా నడిపించాలో, మమ్మల్ని ఎలా నిర్దేశించాలో నీకు తెలియదు అంటున్నారు. We know better. మీకంటే మాకు బాగా తెలుసు అంటున్నారు. And we want to do what we want to do. మేమేమి చేయాలో అదే మేము చేయాలనుకుంటున్నాం అంటున్నారు. So don't interfere. కాబట్టి ఏమాత్రం జోక్యం చేసుకోవద్దు అంటున్నారు. Similarly, husbands also. అదే రీతిగా భర్తలు కూడా, It's true that I am married, but I want to be free also. భర్తలు కూడా ఎటువంటి భావన వ్యక్తం చేస్తున్నారంటే, అవును నాకు వివాహం అయింది కానీ నేను స్వతంత్రుడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. Similarly, the wives also. భార్యలు కూడా అలానే ఉన్నారు. Why should I be in submission? ఎందుకు నేను నా భర్తకు లోబడాలి? I am also working. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా. I am also educated. నేను కూడా చదువుకున్నాను కదా. I am not lesser than anybody. నేను ఎవరికంటే తక్కువ కానే కాదు. I have my rights. నాకు హక్కులు నాకున్నాయి. So why can't I do things freely? కనుక నేను నా విషయాలను సొంతగా స్వతంత్రంగా ఎందుకు చేసుకోకూడదు? These are attitudes which we see very much in the society in every area. ప్రతి విభాగంలో కూడా సమాజంలో ఈనాడు మనం చూస్తున్న ఇటువంటి ధోరణులు మనకు బాగుగా కనిపిస్తున్నాయి. And the media these days, the social media these days, through the talks of many socialites and celebrities, they make it accepted in the society. ఈ రోజుల్లో ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అని చెప్పేవారు ఆ విషయాలు మాట్లాడటాన్ని బట్టి అందరూ కూడా దాన్ని అంగీకరించే విధంగా వారు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు. Because of this there are problems in the families. ఆ కారణాన్ని బట్టి కుటుంబాల్లో చాలా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. There are breakdowns in the families. కుటుంబాల్లో కూడా వారందరూ కూడా విభజించి వారు విభాగించబడుతూ ఉన్నారు. A few years back, చాలా సంవత్సరాల క్రితము one social workers, some of the few social workers made a research. కొంతమంది సోషల్ వర్కర్స్ సంఘ సేవ చేసేవారు, సామాజిక సేవ చేసేవారు ఒక చిన్న పరిశోధన చేశారు. I think they did it in Calcutta or something. కలకత్తా ప్రాంతంలో బహుశా అక్కడ జరిగి ఉంది. And they saw why there are so many breakdowns in the families. కుటుంబాల్లో ఎందుకు తెగదెంపులు చేసుకుంటున్నారు అన్న పరిశోధన చేశారు. Why divorce rates are increasing. ఎందుకు విడాకుల లెక్క అనేది ఎక్కువ అవుతుంది అని ఆలోచన చేశారు. They came out with the result of that research. ఇప్పుడు వారు చిన్న పరిశోధన చేసి ఎందుకు ఇలాగ జరుగుతుంది అని ఈ రీతిగా కనుగొన్నారు. They gave 3 words as the answer for the research. ఈ యొక్క తెగదింపులు కుటుంబాలు ఎందుకు చేసుకుంటున్నారన్న దానికి 3 ఫలితాలు వారు పరిశోధన చేశారు. 3 words which starts with E. 3 పదాలను వారు చెప్పారు. 3 పదాలు ఈతో మొదలవుతాయి. Number 1 is economy. ఆ ఆర్థికమైన విషయాలను బట్టి మొట్టమొదటిది. Number 2 is education. రెండోది విద్యను బట్టి. Number 3 is ego. రెండోది అహాన్ని బట్టి. Economy, I also earn money, maybe more than him, then why should I be in submission? ఏమనుకుంటారంటే, నేను ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎందుకు లోబడి ఉండాలి అన్న భావన. I am educated, more educated than him, then why should I be in submission? నేను చదువుకున్నాను, ఆయన కంటే ఎక్కువగా చదువుకున్నాను, ఇంకెందుకు ఆయనకు లోబడాలి. And the ego, everyone has it.
It always said that I should be in control. ఇంకొకటి అహం అనేది నేను ఎందుకు లోబడాలి, నేనే సమస్తాన్ని నా నియంత్రణలో ఉంచుకోవాలి, నేను వెళ్ళి అతని ఆధీనంలో ఉండేది ఏంటి అంటుంది. Desire for freedom, desire for individual rights are playing havoc in the homes now. స్వతంత్రమైన హక్కులను గురించి నేను స్వతంత్రునిగా ఉండాలి అనే భావన ఉండడాన్ని బట్టి కుటుంబంలో ఇటువంటి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొల్పబడుతూ ఉన్నాయి. Another challenge that I can think of is the change in the lifestyle of the people. ఇంకొక సవాలును నేను ఆలోచన చేస్తే లోకములో జనుల్లో ఉన్న ఆ జీవన శైలిలో పెను మార్పులు వచ్చేసాయి. Think about the earlier generation. గత తరాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి. Their homes had many generations there within that walls. ఆ 4 గోడల మధ్య ఎన్నో తరాలు అనేవి మనకున్నాయి. Grandparents will be there. తాతలు ఉండేవారు, Children will be there. పిల్లలు ఉండేవారు, Grandchildren will be there. మానవ సంతానం ఉండేది. They live together. అందరూ కలిసి జీవించేవారు. We call it joint family, isn't it? ఆ ఉమ్మడి కుటుంబం అని పిలిచేవాళ్ళము. Now that is changed. ఇప్పుడు అది మార్పు చెందింది. Now we all like nuclear families, so to say. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా మనం విభాగింపబడ్డాము. Husband, wife, 1 or 2 children. భార్య, భర్త, 2 పిల్లలు. Things have changed. అన్ని మార్పు చెందాయి. And when the joint family was there, if there is any problem in the life of the children or grandchildren, the grandparents could see it and advise accordingly. చూడండి, ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసి ఉన్నప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు పెద్దలైన వారు, అక్కడ తల్లిదండ్రులు లేకపోతే తాతలైన వారు ఆ సమస్యకు పరిష్కారానికి సలహాలు ఇచ్చేవారు. They could see and sort out the problem, help them out of the problem. అక్కడ సమస్యను చూసేవారు, ఆ సమస్యను పరిష్కరించడానికి సహాయాన్ని కూడా అందించేవారు. Now that is not the case. ఇప్పుడు పరిస్థితి ఆ రీతిగా లేదు. If there is any problem, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే take the cell phone, ఫోన్ తీసుకోవటం, call up, వెంటనే ఫోన్ చేయటం. this is what is happening here. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. Do you think that I should continue here? ఇట్లా ఉంది పరిస్థితి, ఇంకా నేను కొనసాగాలా? I am coming. వచ్చేస్తున్నాను. And then they hear the problem and try to sort out. ఇప్పుడు చూడండి, చూసి కాదు విని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. Earlier it was seeing the problem and helping them. అంతకు ముందు ఉమ్మడి కుటుంబంలో పరిస్థితులు చూసి పరిష్కారము చేసేవారు. Now hearing the problem we create more confusion there. ఇప్పుడు సమస్యను చెప్పడం ద్వారా అవతల వాళ్ళు విని సమస్యను ఇంకా పెద్ద సమస్య చేస్తున్నారు. One of the most important problems, greatest causes of divorces and all that nowadays is in-laws problem, interference. చూడండి, ఇప్పుడు తెగదెంపులు విడాకులు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఇరు పక్షాల తల్లిదండ్రుల వారు వివాహంలో జీవితంలో జోక్యం చేసుకోవడం వలన తెగదెంపులు ఎక్కువ అవుతున్నాయి. Another thing we should remember is ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. office relationships are greater than family relationships nowadays. ఈ రోజుల్లో కుటుంబంలో ఉండే సంబంధాల కంటే కూడా ఉద్యోగంలో ఉండే సంబంధాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. Most of the time people are in the office, isn't it? ఉద్యోగంలోనే, ఆఫీసుల్లోనే మనం ఎక్కువ సమయాన్ని దినంలో గడుపుతూ ఉన్నాము. More hours there than here. ఎక్కువ గంటలు మనం పనిచేసే స్థలాల్లో గడుపుతున్నాము, కుటుంబంలో తక్కువ గడుపుతున్నాము. That is the changes that we see around. ఎందుకంటే మన చుట్టూరా చూస్తున్న మార్పుల్లో ఇది భాగంగా ఉంది. If you say I can't work like this all the time, they will say okay, from tomorrow onwards don't come. ఎందుకు అనంటే ఎక్కువ సమయము అక్కడ మనం పనిచేసే స్థలంలో పని చేయకపోతే ఉద్యోగస్తుడు అంటాడు యజమానుడు, రేపు నుంచి రావాల్సిన అవసరం లేదంటాడు. People are forced into this kind of way of life. కనుక తప్పనిసరిగా అటువంటి జీవన శైలిలోనికి మనుషులైన వారు చొప్పించబడి అక్కడ వారు పని చేయవలసి వస్తుంది. And as we are there more time, కనుక మనం అక్కడ ఉద్యోగ సమయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నాము. the friendships there, the relationships there become more stronger than what is in the home. ఉద్యోగ స్థలంలో ఉండే స్నేహాలు కావచ్చు, ఉద్యోగ సమయంలో ఉండే ఆ సంబంధాలు కావచ్చు, కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాల కంటే ఎక్కువ బంధం అక్కడ ఏర్పడుతుంది. And unintentionally or intentionally sometimes those relationships crosses the line also. తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వకంగా లేకుండానో కొన్ని సందర్భాల్లో సరిహద్దులు కూడా దాటుతూ ఉన్నాయి అక్కడ సంబంధాలు. Eating together is a thing of the past now. చూడండి, కలిసి తినడము అనేది గతంలో జరిగిన సంఘటనగా మారిపోయింది. By the time man and the woman comes from the office where it's late night, ఉద్యోగాల స్థలంలో నుంచి భార్య భర్తలు ఇంటికి వచ్చే సమయం ఆలోచన చేస్తే అప్పటికే చాలా రాత్రి అయిపోతుంది. and even in the morning by the time he and she goes, the children will be still in the bed. ఉదయం సమయం ముందు భార్య భర్తలు అయిన వారు తిరిగి లేచి పనులకు వెళ్లే సమయాన్ని చూసేసరికి పిల్లలు ఇంకా కూడా నిద్రపోతూ ఉన్నారు. Feeding and all that happens
over the phone from the office. చూడండి, పిల్లలను పోషణ, వారికి ఏదైనా ఆహారం పెట్టాలనుకుంటే ఆఫీసుకి వెళ్ళి అక్కడ ఫోన్ చేసి ఇంత అన్నం పెట్టండి పిల్లలకి అని చెప్తూ ఉంటాం. Nowadays we hear about work from home. ఈ రోజుల్లో మనం చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటిలో నుంచే పనిచేసే విధానం. And it is told that it creates more problem than the other one. ఈ రోజుల్లో ఇంటిలో నుంచి ఉద్యోగస్తులు పనిచేయడం వలన అంతకు ముందుండే సమస్య కంటే మరి ఎక్కువ సమస్యలు వచ్చేసాయి. You are at home, no doubt. నువ్వు ఇంటిలోనే ఉన్నావు, ఏమి కూడా అనుమానం లేదు. 24 hours you should be available for them. అయితే ఇంటిలో ఉన్న 24 గంటలు మనం ఉద్యోగస్తునికి లభ్యంగా ఉండాలి. No time for family. కుటుంబానికి ఏ సమయం లేదు. No time to eat together. ఈ కలిసి తినడానికి కూడా కనీసం సమయం లేదు. Along with it comes children's classes and things like that. దానితో పాటుగా పిల్లల చదువులు, క్లాసులు ఇవన్నీ కూడా వస్తాయి. Even on Sundays they go for classes. ఆదివారం కూడా పిల్లలు చూస్తే క్లాసులకు వెళ్తూనే ఉంటారు. Telling about the Christian families, your family, my family. నేను చెప్పే మాటలన్నీ కూడా క్రైస్తవ కుటుంబం గురించి, నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి చెప్తూ ఉన్నాను. These are the changes we see around in the lifestyle. ఈ యొక్క లోకంలో, ప్రస్తుత యుగంలో జీవన శైలిలో మార్పులు ఈ రీతిగా ఉన్నాయి. And think about the invasion of technology and media. చూడండి, సాంకేతిక పరమైన మార్పులు, సామాజిక మాధ్యమంలో ఉన్న మార్పులు ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నాయో. We call the present generation as app generation. ప్రస్తుత తరాన్ని మనము యాప్ తరము అని అంటాము. Sometimes we call them as Wi-Fi powered generation also. ఇప్పుడు తరాన్ని ఏమంటామంటే, మనం చూసే వైఫై ఏదైతే ఉందో వైఫై చేత ప్రేరేపించబడిన తరముగా ఉన్నది. Wi-Fi is the big thing now, isn't it? ఈ రోజుల్లో ఈ వైఫై అనేది అందరి నోటుల్లో ఉన్న మాట. Even when we go to various places, the first thing we see is it available here? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెంటనే చూసుకొని వైఫై ఉందా అని అడుగుతాం వెంటనే. And think about the social media. సామాజిక మాధ్యమాలు చూడండి. Our own value and worth we measure by the likes we get there, isn't it, for our posts? మన విలువ, మనం ఎంత యోగ్యులమో అనేది యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి అక్కడ వచ్చే లైక్లను బట్టి, ఓ నేను గొప్పవాడనే, విలువైన వాడనే అని మనం ఎంచుకుంటాం. This generation is the most connected generation, at the same time the most disconnected generation also. ఈ యొక్క తరాన్ని గురించి ఆలోచన చేస్తే ఒక రకంగా చూస్తే అందరితో కలిసి ఉన్న తరంలాగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఇంకొక రకంగా ఆలోచన చేస్తే అందరితో తెగదంపులు చేసుకుని ఒక్కళ్ళే ఉన్న తరంగా కనిపిస్తుంది. I remember one picture that I saw. నేను ఒక చిన్న చిత్రాన్ని చూశాను, గుర్తొస్తుంది. That was about contrasting two situations, the earlier ones and the present ones. ఆ చిత్రపటంలో అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను అన్నట్లు వ్యత్యాసం చూపుతూ ఉన్నారు. About the past, in the front room the man is standing with that phone. ఆ గదిలో ఒక ఫోన్ తీసుకొని ఒక వ్యక్తి మాట్లాడుతూ నిలబడిన చిత్రపటం ఉన్నది. There is that phone which 20-30 years back we used to use with the dialing and all that. ఆ రోజుల్లో పాత ఫోన్ ఉంటుంది, ఇట్లా మనం తిప్పుతూ ఉంటాం, నెంబర్లు పెట్టి సగం చక్రం లాగా తిప్పుతూ ఉంటాం. He is attending a call. ఒక వ్యక్తి చిత్రపటం ఉంది, అట్లా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నట్లు. Wife also is near, listening to what he is telling. ఆ పురుషుడు మాట్లాడుతున్నప్పుడు పక్కనే భార్య కూడా ఆ మాటలు వింటూ పక్కన ఉన్నది. Children are also around, listening to చుట్టూరా పిల్లలు కూడా ఆ ఫోన్ పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు చుట్టూరా కూడా కుటుంబం కూడా ఉంది. All are together. అందరూ కలిసి ఒకటిగా ఉన్నట్లు ఆ చిత్రపటంలో కనిపిస్తుంది. Others can't hear what the other one, the person in the other end is telling. Sorry. Others can't hear what the person in the other end is saying. అవతల వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నాడో యువతలు అందరూ తెలియదు, కేవలం మాట్లాడడానికి తెలుసు. Only he can listen to that. ఆయన ఒక్కడే వింటున్నాడు కాబట్టి ఆయన ఒక్కడే వింటున్నాడు. But from what he says they can guess what the person in the other side is. అయితే ఈ ఫోన్ లో జవాబులు చెప్తూ ఉంటాడు కాబట్టి అవతల వాళ్ళు ఏమడుగుతున్నారో అన్న విషయము మిగతా వాళ్ళు కూడా అర్థమైపోతుంది. That is the first picture. అది మొట్టమొదటి చిత్రపటంలో ఉన్న దృశ్యం. Then there is the second picture. ఇంకొక చిత్రపటాన్ని పక్కన పెట్టారు. That is about the modern time. ఇప్పుడు ప్రస్తుత తరంలో ఆధునిక యుగంలో ఉన్న చిత్రపటం. Again that front room of that house. మరలా అదే గది. All are sitting there, all that husband, wife, children, all are there. అక్కడ భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు. They are all sitting on the chairs in that front room. అందరూ కూడా ఆ గదిలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. All are connected. అందరూ కూడా కలిసే ఉన్నారు. Connected to their own phone. దేంతో వారు కలిసి ఉన్నారంటే వారి ఫోన్లతో వారు కలుసుకున్నారు. That's why I said the most connected generation is this. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా కలపబడిన తరము అన్నట్లు కూడా చెప్పవచ్చు. But at the same time the most disconnected ones are this present generation. కలిసి ఉన్నట్లు కనబడినప్పటికీ కూడా మరి ఎక్కువగా కూడా వేరు చేయబడిన తరంగా ఉన్నది. The important thing we should remember is this. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. The people who
manufactures these screens, they never allow their children to watch all this. ఎవరైతే ఇవి స్క్రీన్లు తయారు చేస్తారో ఆ తయారీదారులు మీరు ఆలోచన చేస్తే వారు పిల్లలకి ఎవరది. But the public gets enslaved to all these things. అయితే ఎవరికైతే అమ్ముతారో అమ్మిన వారు ఆ పబ్లిక్ ఆ జనాంగం తీసుకొని దానికి దాసులైపోతున్నారు. In the society and in the homes, what all problems happens, I don't have to explain all that. సమాజంలోను కుటుంబంలోను వాటి వల్ల ఎంత సమస్యలు వస్తున్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. Another thing to remember is this. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. The neglect of spirituality. ఆత్మీయమైన విషయాల పట్ల ఉన్న నిర్లక్ష్య భావన. Bible has no place at all in the homes. ఇంటిలో గృహంలో బైబిల్ కు స్థానం లేనే లేదు. Material matters is the primary thing. చూడండి, భౌతికమైన విషయాల గురించే ప్రాథమికమైన స్థలం సంతరించుకుంది. Studies, profession, చదువు, ఉద్యోగము, assembly meetings, nobody goes there for it. సంఘ కూడికల గురించి ఎవరు వెళ్ళరు, ఎవరు పట్టించుకోరు. In the home there is no family altar. కుటుంబము బలిపీఠం అనేది కుటుంబంలో లేనే లేదు. They don't pray together. కలిసి ప్రార్థన చేయరు. You are not time to eat together. Then where you get the time to pray together? కలిసి తినటానికే సమయం లేదు, ఇంకా కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఎక్కడ? I hope I am not making stories. This is the condition in most of the homes. నేనేదో మీకు కథలు చెప్తున్నట్లు కాదు, అన్ని కూడా సాక్షాత్ అన్ని కుటుంబాల్లో జరుగుతున్నవే. When I went to one place, నేను ఒక స్థలానికి వెళ్ళాను. I remember what a brother told me. ఒక సహోదరుడు ఈ రీతిగా నాతో అన్నాడు. We were walking through a street. ఒక వీధిలో వెళ్తూ ఉన్నాడు. He told me, brother, 50 years back when somebody walks in the street at 7 o'clock in the evening. ఆయన నాతో అన్నాడు, అన్న ఈ రోడ్లో మనం నడుస్తూ వెళ్ళాము, 50 సంవత్సరాల క్రితము 7 గంటలకు సాయంత్రం ఈ వీధిలో నడుచుకుంటూ వెళ్తే we could hear songs, prayers from all these houses on both sides of this. ఈ వీధి గుండా మనం వెళ్తున్నప్పుడు ఇరుపక్కల ఉన్న గృహాల నుంచి 7 గంటలకు మనకు పాటలు కీర్తనలు మనకు వినిపించేవి. That was a place where believers used to reside. చూడండి, ఆ ఇరుపక్షాలలో విశ్వాసుల కుటుంబాలు ఉండేవి ఆ రోజుల్లో. Now if you walk through that street at 7 o'clock, అయితే ఈ సమయంలో ఇప్పుడు రాత్రి 7 గంటలకు నువ్వు అదే వీధిలో కానీ నడిచినట్లయితే all believers house even now, ఇప్పటికీ కూడా ఇరుపక్షాలు కూడా విశ్వాసుల కుటుంబాలే. but you won't hear songs and prayers and all that. అయితే ఇప్పుడు ప్రార్థనలు కానీ కీర్తనలు పాటలు 7 గంటలకు నువ్వు ఏమాత్రం వినవు. You will hear the sound of that serial TV and all that now. ఆ 7 గంటలకు విచారకరంగా టీవీలో ఉన్న సీరియల్ స్వరాలు, టీవీ శబ్దాలు నీవు వింటావు. We have changed. We have gone far away from these truths. చూడండి, ఇటువంటి అమూల్యమైన సత్యాల నుంచి చాలా సుదూరంగా వెళ్ళిపోయాము. At the same time, అదే సమయంలో a pseudo spirituality, a false spirituality is also increasing in certain areas. చూడండి, ఒక నకిలీ ఆత్మీయత అనేది అందరూ కూడా కనబరుస్తూ ఉన్నారు. True spirituality is not there. వాస్తవికమైన ఆత్మీయత అనేది వెళ్ళిపోయింది. A pseudo spirituality in general is cropping up. చూడండి, ఇప్పుడు చొరబడుతూ ఉన్నది ఏమిటంటే నకిలీ ఆత్మీయత అనేది ప్రదర్శనలోకి వచ్చేసింది. Just one example. ఒక ఉదాహరణ, think about the singing. పాటల గురించి ఆలోచన చేయండి. Just recently one brother, when I went for ministry in one place, a young brother asked me, uncle, can we introduce rap in the assembly? ఈ మధ్య కొన్ని కూడికలకు వెళ్తే ఒక యవనస్తుడు అన్నాడు, అంకుల్ గారు ర్యాప్ మ్యూజిక్ అంతా జుట్టు ఇరబోసుకుని ఇట్లా వాయిస్తుంటారు చూసారా, ర్యాప్ మ్యూజిక్ మన సంఘాల్లో మనము వినియోగించవచ్చా అంటారు, అడిగారు. I didn't know what rap is. I have to ask him to explain, ఆ ర్యాప్ మ్యూజిక్ అంటే అంకుల్ గారు తెలియలేదు కాబట్టి నేను అడగాల్సి వచ్చింది, అసలు ర్యాప్ మ్యూజిక్ అంటే ఏంది బాబు అని. And on the other side, ఇంకొక వైపు there are young people, even old also, when they sing, it looks as if they are entered into heaven. చూడండి, యవనస్తులు పాటలు పాడుతున్నప్పుడు ఎంత హావభావాలు, ఇంకా అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయాడా అన్నట్లు అనిపిస్తుంది మనకు. I want to know you more and all that, they sing. చూడండి, వేరే స్థలాల్లో వారు పాటలు పాడుతూ తలలూపుతూ ఆహభావాలు చేస్తున్నట్లయితే ప్రభువా నీకు తెలుసుకోవాలంటూ మాట్లాడతారు. It's all here, it's not here from here. అవన్నీ కూడా కేవలము కవలికలు, ముఖ కవలికలు, నోటితో పెదాలు మాత్రమే, హృదయం నుంచి కాదు. Pseudo spirituality. నకిలీ ఆత్మీయత ప్రదర్శిస్తున్నారు. I remember one brother in Mumbai. ముంబైలో ఒక సహోదరుడు ఉన్నాడు, crying and singing. అసలు ఆ వ్యక్తిని చూస్తే ఒక సహోదరుడు కన్నీరు గారుస్తూ పాటలు పాడుతున్నాడు. Tears were coming. సాక్షాత్తు కన్నీరే వస్తున్నాయి. I thought, oh, what spirituality. నేను అనుకున్నా, అబ్బాయి ఎంత ఆత్మీయుడు ఈ అబ్బాయి. Later I came to know that another person had sung that same song with that same tune with tears in his eyes.
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు కన్నీరు గారుస్తున్నాడంటే అసలు పాట పాడిన ఆయన కూడా పాట పాడుతూ కన్నీరు గార్చాడు కాబట్టి ఈయన కూడా పాట పాడుతూ ఈయన కూడా కన్నీరు గారుస్తున్నాడు. Just copying that, that's it. ఆయన ఏదైతే చేశాడో దాన్ని ఇతను అన్వయిస్తూ ఉన్నాడు. That's pseudo spirituality, falsehood. ఇదంతా కూడా నకిలీ అవాస్తవంగా వారు ఆరాధన By చేస్తున్నారు. all this, I'm just trying to, present before you the condition in which our families are living. ఇవన్నీ కూడా మీ ఎదురు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత కాలంలో మన కుటుంబాలు ఏ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాయో అటువంటి పరిస్థితులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. We are living in difficult time. ఎంతో కష్టతరమైన సమయాల్లో మన కుటుంబాలు ఇప్పుడు ఉన్నాయి. As I mentioned, the same thing that was offered in the Garden of Eden is being offered now also in a different form. ఆ దినాల్లో ఆదాము హవ్వలకు సర్పము ఏదైతే ఆకర్షించి అందపుచ్చాడో అదే ఈ రోజుల్లో కూడా మన కుటుంబాలు కూడా సర్పము అందివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. If he made that first family to fall in that more secure place, we are not, we cannot think that we will not fall. చూడండి, అటువంటి ఎంతో భద్రమైన రమ్యమైన స్థలములో ఉన్న మొదటి కుటుంబాన్ని అపవాది పడగొట్టినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటుండగా ఇంకా ఎంత మెలకుగా జాగ్రత్తగా మనం ఉండాలి. It is very much essential for us to be careful. ఇంకా మరి ఎక్కువగా మనం జాగ్రత్త వహించవలసిన వారంగా మనం ఉండాలి. In what way we ought to guard ourselves? ఏ రీతిగా మనల్ని కాచుకోవాలి అని అంటే I want to suggest 3 things to you. 3 విషయాలు మీకు తెలియజేస్తాను. We have no time to go into the details. వివరాలను వెళ్ళడానికి సమయం లేదు. At first we saw 3 reasons why the first family fell. మొట్టమొదటి కుటుంబం ఎందుకు పతనమైందో మనం 3 కారణాలు చూసాము. Number 1, discontentment. మొట్టమొదటిది అసంతృప్తి. And the second thing is deciding and acting alone. రెండవది స్వయముగా ఒంటరిగా తను నిర్ణయం తీసుకొని పని చేయటం. And the third one is neglect of God's word. మూడవది దేవుని వాక్యాన్ని పట్ల నిర్లక్ష్య భావన చూపటం. Now how we can overcome the challenges? చూడండి, ఆ సవాలును మనం ఏ రీతిగా అధిగమించవచ్చు అని అంటే Just taking care on that 3 points. మొట్టమొదటి ఏమిటంటే ఆ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. If discontentment was there in Eve, అవ్వలో అసంతృప్తి ఉన్నాయడలా we ought to have contentment in all situations, with all situations that God has allowed in our life. మనం అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏ పరిస్థితుల్లో మనకు అనుమతించాడో ఆ పరిస్థితుల్లోనూ కూడా మనం సంతృప్తి కలిగి ఉండాలి అని మనం మొట్టమొదటి నేర్చుకోవాలి. Praise God, thank God for what you have. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Thank God for the wife that God has given to you. నీకిచ్చిన భార్యను బట్టి దేవుని స్తుతించండి. Thank God for the husband that God has given to you. దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి మీరు దేవుని స్తుతించండి. Thank God for your children. పిల్లలను బట్టి దేవుని స్తుతించండి. They may not be perfect. వారు అంత పరిపూర్ణమైన వారు కాకపోవచ్చు. They may have their own imperfection. వారికి ఉన్న కొన్ని లోపాలు వారికి ఉంటాయి. They may not be what others are having. ఇతరులకు ఏదైతే ఉన్నాయో బహుశా వీరిలో ఉండకపోవచ్చు. They may not be that which you have in your imagination. నీ ఊహల్లో నువ్వు ఎంతగా ఉండాలనుకుంటున్నావు అంతగా వాడు రాణించకపోవచ్చు. But God has given this to you. అయితే దేవుడు దానిని నీకు అనుగ్రహించాడు. Praise God for that. దానిని బట్టి దేవుని నీవు స్తుతించు. Be content with what you have. నీకు ఉన్నదానిని బట్టి నీవు సంతృప్తి చెందు. Paul said like this. పౌలు ఈ రీతిగా అన్నాడు, Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకము. Discontentment can lead you only to loss. సంతుష్టి లేకపోవటం, సంతృప్తి లేకపోవటము అది నష్టానికే దారితీస్తుంది. Somebody may ask like this. ఒక వ్యక్తి ఈ రీతిగా అడగవచ్చు, నేను Brother, how can I be contented with what I have? You just see what is there. నిన్ను అడగవచ్చు, నేను ప్రశ్నించవచ్చు, అనా ఉన్నదాన్ని బట్టి దీన్ని బట్టి నువ్వు చెప్పు అసలు ఎలా సంతృప్తిగా ఉండాలి నేను. Paul answers, పౌలు అంటాడు, I have learned to be satisfied with what I have. నాకు ఉన్నదాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉంటే నేను నేర్చుకొని ఉన్నాను అన్నాడు. I have learned. నేను నేర్చుకొని ఉన్నాను. Contentment is something that we have to, learn, train ourselves. సంతృప్తి కలిగి ఉండటం, సంతుష్టి కలిగి ఉండటం అనే విషయం అనేది అప్పుడు కాదు వచ్చేది కాదు, మనం నేర్చుకోవాలి. Paul tells that from the Roman prison. రోమా చెరసాల నుంచి పౌలు ఆ మాటను చెప్తూ I hope that you are not in a prison like that now. మనమైతే ఇప్పుడు చెరసాలలో లేము, అందరూ కూడా లేరు. Your situation is far better. ఆయన కంటే కూడా మన పరిస్థితి బాగుగా ఉన్నది. If Paul could say I am learned to be content, చెరసాలలో ఉండి పౌలు నేను సంతుష్టి ఉండని నేర్చుకొని ఉన్నానని చెప్పగలిగినట్లయితే we have to learn it also in whatever situation we are. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము కూడా సంతృప్తి కలిగినట్టు మనం నేర్చుకోవాలి. Secondly, రెండవదిగా keep relationships intact.
సంబంధాలు అనేది మీరు జాగ్రత్తగా ఒకటిగా ఉంచుకోవాలి. Remember, Eve decided and acted alone. అవ్వను గురించి ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుంది, ఒంటరిగా ఆ కార్య నిర్వహణ కానిచ్చేసింది. She didn't care for Adam there. భర్త ఉన్నాడా ఆయన అడగదామా అన్న ఆలోచన కూడా లేదు. She fell. పడిపోయినది. So for us to avoid that, we have to keep relationships intact. అది జరగకుండా ఉండాలి అంటే మన సంబంధ బాంధవ్యాలు మనం చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. Relationship with God, దేవునితో ఉన్న సంబంధము, relationship with man. మనుషునితో ఉన్న సంబంధము. Give importance to relationships. సంబంధాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. We often say like this. ఈ రీతిగా చాలా చెప్తూ ఉంటాము. Utility is not in isolation but in relationships. చూడండి, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం వాడుకోవటం కాదు కానీ సంబంధాల్లో మనం దాన్ని వాడుకోవాలి. If you want to be useful, you cannot become useful as a family or individual, whatever, in isolation, but it can happen only in relationships. నీవు ఉపయోగించబడాలి అంటే, ఉపయోగంగా ఉండాలి అంటే ఒంటరిగా ఉండటాన్ని బట్టి కాదు కానీ సంబంధ బాంధవ్యాల్లో ఉండటం వలన నీవు వినియోగించబడవచ్చు. At the same time, అదే సమయంలో maybe because of your job and something, you are away from your parents. ఒకవేళ ఉద్యోగాన్ని బట్టి వేరే కారణాన్ని బట్టి నీవు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నావు. Keep that relationships live. ఆ సంబంధాలు బంధాలు అలానే సజీవంగా ఉంచుకోండి. About Abraham we are told like this. అబ్రహామును గురించి ఈ రీతిగా చెప్పబడింది. Abraham lived in tents with Isaac and Jacob. ఇస్సాకు యాకోబులతో అబ్రహాము గుడారములలో నివసించెను. That means he lived with his children and with his grandchildren. చూడండి, పిల్లలతో మనో సంతానముతో అబ్రహాము జీవనము సాగించాడు. That may not happen now practically. మనము ఆచరణలో చూస్తే బహుశా ఇప్పుడు అది సరిగా జరగకపోవచ్చు. But then we should remember what Joseph did. అయితే యోసేపు ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. He could not live with Jacob. యాకోబుతో ఉండలేకపోయాడు. Even after Jacob came to Egypt, he could not live with him. యాకోబు ఐగుప్తుకు వచ్చిన తర్వాత కూడా తనతో ఉండలేకపోయాడు. Because of his job, he had to live separately. ఎందుకంటే యోసేపు తన యొక్క ఉద్యోగాన్ని బట్టి వేరే స్థలంలో ఉండవలసి వచ్చింది. But when you come to Genesis 49, అయితే ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు we see him coming to visit Jacob with his 2 children. తన 2 కుమారులను తీసుకొని యాకోబును దర్శిస్తూ ఉన్నాడు యోసేపు. These are not recorded in the scripture for no reason. ఏ కారణం లేకుండా ఊరకనే రాయలేదు ఆ మాటలన్నీ బైబిల్లో. It's recorded there for our instruction. వీటన్నిటిని మన మేలు కొరకు మనల్ని సూచించడానికి రాయబడ్డాయి. So make the relationships, meaningful. మన సంబంధాలు అర్థవంతంగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. And reduce the time on the social media and all that. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో కొద్ది సమయాన్ని తగ్గించండి. If you sit in the meetings 2 hours means it looks like 2 centuries, isn't it? ఆ మీటింగ్ లో 2 గంటలు కూర్చున్నామంటే 2 శతాబ్దాల్లో ఎంతో సేపు కూర్చున్నట్లు ఆలోచన ఉంటుంది మనకి. Sit with the Facebook తీసుకొని పెట్టుకోండి ఫోను. How is it? ఎంత సమయం గడుపుతారు? You won't know how time flies. అసలు ఎంత సమయం ఎగిరిపోయిందో కూడా మీకు తెలియదు. Limit that use of social media. సోషల్ మీడియాలో మీరు వెచ్చించే సమయాన్ని మీరు కుదించండి. I am not telling that it is sin and all that. అది పాపం అని నేను చెప్పట్లేదు ఇక్కడ. But it spoils your time which you could have used more meaningfully. చూడండి, మీ సమయము ఇంకా మంచిగా వినియోగించుకోవచ్చు. ఆ సమయాన్ని అది వృధా చేస్తుంది. It makes you addicted. It enslaves you. ఆ ఎక్కువ సమయం దాని మీద గడపటం వల్ల దానికి వ్యసనానికి గురవుతావు, దానికి బానిస అయిపోతావు. So set times, to limit times for the use of it. దేన్నైనా వాడుకోవాలనుకుంటే కొంత సమయ పరిమితి పెట్టుకొని ఆ పరిమితిలో దాన్ని వాడుకోనండి. I remember reading a secular writer in Mumbai. ముంబైలో ఒక బయట లౌకికమైన ఒక రచయిత ఒక గ్రంథం రాశాడు. She was writing for the families. తన కుటుంబమును గురించి ఒక వ్యక్తి, బయట ఉన్న ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. She has about 8 or 9 children. ఆవిడకు 8-9 మంది పిల్లలు ఉన్నారు. All the children have got cell phones. ఆ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్స్ ఉంటాయి. But in that house there is a rule. ఆమె ఆ ఇంట్లో ఒక నియమం పెట్టింది. Before 9 o'clock in the evening, all the phones should be on mummy's table. రాత్రి 9 గంటలు అయ్యే లోపు మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా ఆ బల్ల మీద ఉండాలి నా దగ్గర ఆవిడ చెప్పింది. She is not a believer.
ఆమె విశ్వాసి కాదు. She is a secular writer. బయట లోకంలో పుస్తకాలు రాసే ఒక రచయిత. But they knew the evil of all these things. అయితే ఆవిడకు తెలుసు ఈ ఫోన్ల వల్ల ఎంత దుష్టత్వం జరుగుతుందో. If before 9 o'clock, all the phones should be on mummy's table. 9 గంటల లోపు పిల్లల దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా తల్లి యొక్క బల్ల మీద ఉండాల్సిందే. You have any emergency to call? ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలా? Take permission and use it and bring it back. నా దగ్గర అనుమతి తీసుకొని దాన్ని తీసుకొని మాట్లాడి మరలా దగ్గర పెట్టు. Why don't you try it there in your home? ఎందుకు మీరు కూడా మీ గృహాల్లో ఇది చేయకూడదు? పేరెంట్స్ ఆర్ యూజింగ్. తల్లిదండ్రులే ఫోన్లు తీసుకొని మాట్లాడుతున్నారా? Yeah, the parents are addicted to all this. That's what brother said. అదే కరెక్ట్ గా చెప్పాడు. తల్లిదండ్రులే ఆ సమయంలో ఫోన్కు బానిసలైపోయారు. I remember staying in a home for the ministry. నాకు గుర్తొస్తుంది, పరిచర్య కోసము ఒక కుటుంబంలో ఉండడం జరిగింది. Father, he is a friend of mine, and his son also was there. తండ్రి ఆయన నాకు మంచి స్నేహితుడు, వారి కుమారుడు కూడా అక్కడ ఆ ఇంట్లో ఉన్నాడు. And the son was using this phone, going on using. కుమారుడు ఫోన్ తీసుకొని ఇట్లా మాట్లాడుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాడు. The father said, "Stop it." తండ్రి అన్నాడు, నువ్వు ఆపేసే అంటున్నాడు. And the son replied like this. కుమారుడు అంటున్నాడు, పిల్లవాడు జవాబు చెప్తున్నాడు, "Daddy, first you stop, then I stop." నాన్న నువ్వు ఆపు, తర్వాత నేను ఆపుతాను అంటున్నాడు. Yeah, it's true. We also have to have our own controls. అవును, వాస్తవమే. తల్లిదండ్రులైన వారు మన పరిమితుల్లో, మన నియంత్రణలో మనం ఉండాలి. Don't allow children to sit in a corner of the house and handle this gadgets alone. చూడండి, పిల్లలైన వారు అట్లా చేయడాన్ని బట్టి ఏదో ఇంటి మూలకు వెళ్లి ఒంటరిగా వాళ్ళు పరికరం మీద పనిచేసే పరిస్థితిని తీసుకురావద్దు. It can take them to any corner of the world, anything of the world. ఆ రీతిగా చేస్తే ఇంటి మూలనే ఉన్నారు కానీ ప్రపంచం ఏదో మూలకి వెళ్ళిపోయినట్లయిపోతారు. Have control over all those things. అన్నిటి మీద నియంత్రణ కలిగి ఉండండి. Sometimes children may ask like this. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఇట్లా అడగవచ్చు, "Mummy or daddy, you don't trust me." అమ్మా నాన్న, అసలు నన్ను నమ్మవా నువ్వు? Tell them, "Yes, in this matters I don't trust you." చెప్పండి, పర్వాలేదు, అవును ఈ విషయంలో అయ్యా నేను నమ్మలేను. And along with this you can say this also. దాంతో పాటు ఇంకో మాట కూడా చెప్పొచ్చు, "In this matters like that I don't trust myself also." ఇటువంటి విషయంలో నన్ను నేనే నమ్ముకోలేను అని చెప్పాలి మీరు. If I can't trust myself in this matters, how can I trust you in this? ఈ విషయంలో నేనే నమ్మలేనైతే నిన్ను ఏ రీతిగా నమ్మగలని మంచిగా నచ్చ చెప్పొచ్చు. So be happy, be contented with what you have. కాబట్టి మీకు ఉన్నదాన్ని బట్టి మీరు సంతృప్తి కలిగి ఉండండి. Keep the relationships right. మీ సంబంధ బాంధవ్యాలు సరిగా ఉంచుకోండి. Remove those things that disturbs the relationships. సంబంధ బాంధవ్యాలను వైదొలిగించే ఏదైతే క్రియలు ఉన్నాయో వాటిని తొలగించి వేయండి. And the third thing is, Eve disregarded God's word. మూడోది చూస్తే దేవుని వాక్యాన్ని హవ్వ లక్ష్య పెట్టలేదు. Have the word of God as the supreme authority over your life. దేవుని వాక్యము మీ మీద మహోన్నతంగా ఉండాలి. Let the word of God be the center of your life. దేవుని వాక్యము మీ జీవితానికి కేంద్రంగా ఉండాలి. What I've been trying to say, నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, don't give a foothold to the devil. అపవాదికి కాలు పెట్టడానికి కూడా మీరు దయచేసి స్థలం ఇవ్వద్దు. We are not ignorant of his device. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. You give a foothold, he knows how to play havoc. కొంత స్థలము కాలు పెట్టడానికి అపవాదికి ఇస్తే జీవితాన్ని తలకిందులు చేసే పరిస్థితి వస్తుంది. As I repeatedly said, మాటికి నేను చెప్పినట్లుగా, if he could do that in the most secure place in the world, the Garden of Eden, he can do it in our places also. ఎంతో భద్రమైన స్థలమైన ఏదేను వనములోనే అపవాది ఆ రీతిగా చేయగలిగిన ఎడల కుటుంబాల్లో కూడా అపవాది తప్పనిసరి ఆ కార్యాలు చేయగలుగుతాడు. How much careful we ought to be as we live as family. కనుక ఈ రోజుల్లో మనం జీవిస్తుండగా మరి ఇంత ఎక్కువగా మనం జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నాము. Don't give a foothold to the devil. అపవాదికి స్థలమును మీరు ఇవ్వకుడి, but give place to God. దేవునికి స్థలము మీరు ఇవ్వుడి. Give ourselves to him that he may fulfill his desire concerning us as a family. మన పట్ల, మన కుటుంబం పట్ల, కుటుంబంగా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి మనల్ని దేవునికి అప్పగించుకుందాం. Let me tell you this. ఇంకొక విషయాన్ని చెప్తాను. Even if you are in situations where you think that you cannot deliver yourself, ఒకవేళ నిన్ను నీవే ఈ పరిస్థితి నుంచి నన్ను నేనే విడిపించుకోలేను అన్న పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, you give that matter to the Lord, దానిని దేవునికి అప్పగించు, and the Lord will work out matters for you. చూడండి, నిన్ను నీవే దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ పట్ల దేవుడు కార్యాలను దేవుడే జరిగిస్తాడు. That kind of an attitude is expected from you and I as God's children. దేవుని పిల్లలముగా నా నుంచి అటువంటి వైఖరి అనేది కోరబడుతూ ఉన్నది. I know a family. ఒక కుటుంబం నాకు తెలుసు.
very close to me. నాకు చాలా సన్నిహితులు వారు. They have an only daughter, వారికి ఏకైక కుమార్తె, highly educated, చక్కగా ఉన్నత విద్య చదివింది, well placed, మంచిగా స్థిరపడినది, spiritually above normal, very good girl. ఆత్మీయంగా కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నది, మంచి అమ్మాయి. For years they prayed for a partner for her. జీవిత భాగస్వామి కోసం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు. They wanted a very spiritual boy. ఆత్మీయమైన అబ్బాయి కోసం వారు వెతికారు. And at last a proposal came. ఒకనొక సందర్భంలో ఒక సంబంధం వచ్చింది. It was a first generation believer. వారు మొదటి తరానికి సంబంధించిన విశ్వాసులు. So they were very happy. దాన్ని బట్టి కూడా వీరు సంతోషించారు. Maybe he will have integrity, faithfulness, trust in God and all that. కాబట్టి దేవుణ్ణి యథార్థంగా హత్తుకొని నడుస్తాడు అన్న ఆలోచన వీరు కలిగి ఉన్నారు. They went ahead with the marriage. వారు వివాహానికి వెళ్ళారు. And after the marriage, that couples, they went to his working place. వివాహం అయిపోయిన తర్వాత ఈ జంట ఇరువురు కూడా అబ్బాయి పనిచేసే స్థలానికి వెళ్ళారు. And as soon as they reached there, ఆ స్థలానికి వెళ్ళిన వెంటనే the boy said, అబ్బాయి అన్నాడు, to live with me you have to pay rent. నీవు నాతో జీవించాలి అని అంటే నువ్వు రెంట్ కట్టాలి అన్నాడు. She was shocked. ఆ మాట వినగానే ఈమె భ్రాంతి చెందింది. And still she said, yes, I will do. అయినా పర్వాలేదులే, ఇలా మాట్లాడుతున్నాడే, సరే అనింది. She started giving rent for staying with her husband. తనతో పాటు ఉంటున్నాయని ఆమె రెంట్ కూడా కడుతూ వచ్చింది. And he was happy about that. దానిని బట్టి ఆయన సంతోషించాడు. And there was a bed where she could sleep. ఆమె నిద్రపోవడానికి ఒక పడక ఉన్నది. He never slept on that. దాని మీద అతను ఎప్పుడు కూడా పడుకోలేదు. He always used to sleep in one sofa beside. దాని పక్కన ఉన్న సోఫాలో అతను ఎప్పుడు కూడా పడుకునేవాడు. Now I think almost 1 year since the marriage is over. ఒక సంవత్సర కాలం అయిపోయింది వివాహం కూడా జరిగి. Till now that marriage is not consummated. ఇప్పుడు కూడా ఆ మ్యారేజ్, ఆ వివాహం అనేది ఆ రీతిగానే ఉన్నది. I hope you understood it. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పదలుచుకుంది. No physical relationship. భౌతికమైన సంబంధం ఏది కూడా, శారీరక సంబంధాలు లేవు. In the morning by 5 o'clock or something he will sleep in that bed. ఉదయాన్నే 5 గంటలకు లేచి వచ్చి పడక మీద పడుకుంటాడు. He won't touch her. ఆమెను ముట్టడు. And after 1 hour he gets up and goes. గంట తర్వాత లేచి వెళ్ళిపోతాడు. She was wondering why he is coming and sleeping for this 1 hour. ఎందుకు ఉదయాన్నే వచ్చి ఒక గంట సేపు పడుకొని వెళ్ళిపోతాడు, ఆమెకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. Later she understood the reason. తర్వాత కారణం ఆవిడికి అర్థమైపోయింది. Mother from the native place will ask, where did you sleep last night? ఇంటి నుంచి, స్వస్థలంలో నుంచి అమ్మాయి తల్లి అడుగుతోంది, రాత్రి నువ్వు ఎక్కడ పడుకున్నావని. Just to say with her he sleeps 1 hour in the early. అబ్బాయి చెప్పాలి కాబట్టి వాళ్ళ అమ్మకు ఆ మాట చెప్పడం కోసమే గంట సేపు పడక మీద పడుకుంటాడు. That shows that they knew the problem earlier itself. అంటే వారికి కూడా తెలుసు ముందుగానే సమస్య అబ్బాయికి ఉన్నది అని. He is also an highly educated boy. అబ్బాయి కూడా చక్కగా ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తే. But the problem is, he has some phobia within him. అయితే సమస్య ఏంటంటే తనలో తాను ఏదో ఇబ్బందిగా గురవుతూ ఉన్నాడు. I hope you understood the problem. అక్కడ ఉన్న పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. What should the girl do? ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి ఏం చేయాలి? Many of us may say in such situation she should not continue. చాలా మంది అంటారు ఇటువంటి పరిస్థితులైతే ఇక నువ్వు కొనసాగన అవసరం లేదులే అంటారు. Go home. ఇంటికి వెళ్ళిపో అంటారు. Don't stay with a man who doesn't have any love at all. నీ పట్ల ఎటువంటి ప్రేమ లేని వ్యక్తితో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు అని అంటారు. Don't stay with a man who do not know how to deal with a wife. నీతో భార్యతో ఎట్లా వ్యవహరించాలో తెలియని వ్యక్తితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదని అంటారు. And along with that we may say this also. దాంతో పాటు మనం అయితే ఇంకొక మాట కూడా చెప్తాము. You go home but you have to remain without marriage. నువ్వు వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళిపో, కానీ నువ్వు పెళ్లి చేసుకోకుండా అలానే ఉండు అంటారు. Some people may come and say you are very much innocent in this, you can marry. కొంతమంది వేరే వాళ్ళు అంటారు నువ్వు ఈ విషయంలో అమాయకురాలు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అంటారు. I inquired about that girl's attitude. నేను ఆమె నడవడి వైఖరి ఎలా ఉంటుందో ఒకసారి నేను అడిగి తెలుసుకున్నాను. You know what's her attitude? ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలుసా? For years we prayed for the marriage. వివాహం కోసం ఆ అమ్మాయి కోసం మేము కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాము. And knowing that this is God's will, we have entered into it. ఇది దేవుని చిత్తము అని తెలుసుకొని ఆ వివాహంలోనికి మేము వెళ్ళాము. This is God's will for me. ఇది నా కొరకు దేవుని చిత్తము. I will continue. నేను కొనసాగుతాను. She is continuing. ఆ మాటను ఆమె నిర్ణయించుకొని ముందుకు కొనసాగుతూ ఉంది. She is continuing in that. ఇప్పుడు కూడా వివాహ జీవితంలో ముందుకు వెళ్ళి కొనసాగుతూనే ఉంది. Why am I telling this? ఎందుకు ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను? There is a way for believers to act. విశ్వాసులు
అక్కడ వారు నడుచుకోవడానికి ఒక మార్గం అనేది కూడా ఉన్నది. These are the times when we should prove that there is somebody above. ఇటువంటి సందర్భంలోనే పైన ఒక వ్యక్తి ఉన్నారు అన్న విషయాన్ని మనం రుజువు చేయాలి. These are the times when our test is tested, our faith is tested. ఇటువంటి పరిస్థితుల్లోనే మన యొక్క విశ్వాసము పరీక్షకు గురి అవుతుంది, పరీక్షింపబడుతుంది. We show faith when things are favorable. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం మన విశ్వాసాన్ని కనబరుస్తాము. What about when there are problems? సమస్యలు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి? And that too is such problems as family problems. ఇంకా చెప్పాలంటే ఇటువంటి గొప్ప కుటుంబ సమస్య వచ్చినప్పుడు మీ విశ్వాసము ఏ రీతిగా పరీక్షింపబడుతుంది? Another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. A brother with children. ఒక సహోదరుడు ఉన్నారు, పిల్లలు కూడా His ఉన్నారు. family life entered in divorce. వారి కుటుంబ జీవితాన్ని చూస్తే విడాకులకు వెళ్లిపోయారు. This is not in India, it's abroad. ఇది బయట భారతదేశం వెలుపల జరిగిన సంఘటన. After the divorce was legalized, తర్వాత వారు కోర్టుకు వెళ్లారు, విడాకులు తీసుకోవచ్చని చెప్పారు. the elders of the assembly called that boy సంఘంలో ఉన్న పెద్దలైన వారు ఆ సహోదరుని పిలిచారు. and said, we know that you are innocent. అయ్యా, నువ్వు సహోదరుడు, నువ్వు మంచి అమాయకుడు, నీ ఇబ్బంది తప్పు లేదని చెప్పాడు. According to our understanding of the scripture, లేఖనాలు మాకు తెలిసినంత వరకు you are free to marry. నీవు మరలా వివాహం చేసుకోవడానికి నువ్వు స్వతంత్రుడు అని చెప్పారు. This man said like this. అయితే ఈ సహోదరుడు ఈ రీతిగా జవాబు చెప్పడం జరిగింది. He is in his 40s. 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నాడు. He said like this to the elders. పెద్దలకు ఆ సహోదరుడు ఈ రీతిగా జవాబు చెప్పాడు. I married once. నేను ఒకసారి వివాహం చేసుకున్నాను. She still lives. ఆమె ఇంకనూ సజీవంగానే ఉంది. She has gone, it's true. ఆమె వెళ్లిపోయింది వాస్తవమే. But the relationship is not gone. కానీ సంబంధం అనేది వెళ్లిపోలేదు. Only death separates. ఓన్లీ మరణము మాత్రమే మమ్మల్ని విడదీస్తుంది. I don't want to consider marriage. మరలా నేను వివాహం చేసుకోవాలి అనుకోవట్లేదు. This happened many years before. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. That brother stays unmarried even now. ఇప్పటికీ కూడా ఆ సహోదరుడు వివాహం చేసుకోకుండా ఆ రీతిగానే నిలిచిపోయాడు. Why am I telling this? ఎందుకు ఈ యొక్క ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాను? There is a way for a Christian to behave. ఒక క్రైస్తవుడు వ్యవహరించవలసిన ఒక విధానము అంటూ ఉన్నది. There is a different way for you and I to respond to problems. సమస్యలకు పరిష్కారానికి, సమస్యకు మనము ఎదుర్కొనే విధానము నీవు నేను వేరుగా ఉన్నది. Not taking things into our hands, అన్ని సమస్యలు పరిష్కారం మన చేతుల్లో తీసుకోవటం కాదు, but giving the control into his hand. ఎవరికైతే అప్పగించాలో ఆయన నియంత్రణకు మనం అప్పగించాలి. He is supreme. ఆయన అన్నిటికంటే మహోన్నతుడు. All things are under his control. సమస్తము ఆయన అధీనంలో ఉన్నవి. He can do all things. అన్ని సమస్తమును ఆయన జరిగించగలరు. Dear brothers and sisters, many a time these things remains in our prayers, in our worship, and nothing beyond. చూడండి సహోదరులారా, ప్రియులారా, ఇవన్నీ కూడా మన ప్రార్థనలోను ఆరాధనలో ఉండాలి, అంతకు మించి వెళ్ళకూడదు. Let it come into practice. ఆచరణలోనికి వాటికి రానివ్వండి. And we can practice only when there are problems. ఎప్పుడు మనం ఆచరించగలుగుతాము? సమస్యలు వచ్చినప్పుడే వాటిని మనం ఆచరణలో పెట్టగలుగుతాం కదా. The problem that you have in your home may be given as an opportunity to show, to express your faith. మీ ఇంటిలో ఉన్న ఆ సమస్య అనేది మీ విశ్వాసాన్ని కనబరిచే ఒక అవకాశంగా మీరు భావించవచ్చు. Challenges, there are a lot of challenges. సవాళ్ళను గురించి మాట్లాడుకోవాలంటే చాలా సవాళ్లు ఉంటాయి. But let us be word centered. అయితే వాక్య కేంద్రంగా మన కుటుంబాలు ఉండాలి. Keep relationships. సంబంధాలు అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. Be happy with what God has given to us. దేవుడు మనకిచ్చిన దానిని బట్టి సంతృష్టి చెందాలి. When things are beyond your ability, మీ సామర్థ్యానికి మించి పరిస్థితులు ఎదురైతే know that there is one who can work out things for you. నీ కొరకు నీ పక్షాన కార్యాలు జరిగించగల ఒక వ్యక్తి ఉన్నాడు అని నీవు జ్ఞాపకం చేసుకో. Wait upon him. ఆయన కోసం నీ వేచి ఉండు. May the Lord help us that these matters that we considered under the topic of challenges to the families be an encouragement to all of us. కుటుంబ సవాళ్ళు అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ యొక్క విషయం మనందరికీ మేలు కలుగుంటానికి ప్రభు సహాయం చేయనుగాక. We are not ignorant of his device. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. Don't give foothold to him. అపవాదికి కాలు చొరబడడానికి మీరు స్థానం ఇవ్వకండి. Give place to God to work. దేవుడు పని చేయడానికి దేవునికి మీరు స్థలము ఇయుడి. May the Lord bless these words into our lives. దేవుడి వాక్యం దీవించునుగాక.